పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీ 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 గురు మదనానంద సరస్వతి స్వామి పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో శ్రీక్షేత్ర పీఠాధీశ్వరులు శ్రీ 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 మధుసూదనానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో బ్రహ్మీభూతులు అయినబోలు అనంతమల్లేశ్వర సిద్ధాంతి గారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతో భ్రువంతు భద్రకాళీ శరణం మమ. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్య మృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదాం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకరుణ్యతాం. ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఈ ఉగాది రోజు ఎవరైతే వింటారో వారందరికీ కూడా నానా కర్మలను ఏ విధంగా సాధించుకోవాలి, మనకు వచ్చేటువంటి దుస్వప్న దుర్దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి రవ్యాది ద్వాదశ రాశులకు ఏ విధంగా మనం జాగ్రత్తలు వహిస్తూ మనం చేసేటువంటి కార్యంలో విఘ్నాలు లేకుండా ప్రతి విషయంలో కూడా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశంతో ఈ ఉగాది నాడు ఈ పంచాంగ శ్రవణంను ప్రతి ఒక్కరూ అందుకే తప్పనిసరిగా వినాలి. ఈ పంచాంగ శ్రవణమును చేసిన వారికి సూర్య భగవానుడి శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని, గురువు సంపదను, కుజుడు శుభాన్ని, బుధుడు బుద్ధిని, శుక్రుడు జ్ఞానాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యాన్ని ఈ పంచాంగ శ్రవణమును ఈరోజు వినడం ద్వారా కలిగిస్తాడు. ఈ సంవత్సరానికి గాను క్రోధి నామ సంవత్సరం అని పిలువబడుతుంది. క్రోధి అంటే పేరులోనే మనకు తెలుస్తుంది. క్రోధము అంటే కోపము, సహించలేకపోవడము, కోపాన్ని కలిగించేదని చెప్పవచ్చే అర్థం. దీనికి గాను ఈ తెలుగు సంవత్సరానికి క్రోధాన్ని కలిగి ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. మరి దీని ఫలితంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కొన్ని చోట్ల వాదోపవాదాలు, ఘర్షణలు తలెత్తే అవకాశంగా ఉంటుంది. క్రోధి అనగా ఇదేదో చెడు సంవత్సరం అనే కాదు, కేవలం అది ఆ పదానికి ఉన్న అర్థం మాత్రమే. ముఖ్యంగా మనం చేసే మంచి చెడుల పనుల కర్మలే మనకు వచ్చే ఫలితాలు నిర్దేశిస్తాయి. మనం మంచి చేస్తే మనకు మంచి కలుగుతుంది, మనం చెడు చేస్తే మనం చెడు కలుగుతుంది. ఆ బుద్ధితోటే మనం చేసేటువంటి నానా కర్మల యొక్క ఫలితంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. మరి ఈ క్రోధి సంవత్సరం మనం ఏ విధమైనటువంటి మనసుతో మనం చేసే పనులు ముందుకు వెళ్తాయో మనకు కూడా వాటి ప్రతిఫలితమే వస్తుంది అని చెప్పేదే ఈ క్రోధినామ సంవత్సర ఫలితాంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరానికి గాను రాజ్యాది నవనాయకులు అంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు కావాలి అంటే ఏ విధంగానైతే సైన్యాధిపతి, మంత్రి, రాజు, సేనాధిపతి ఈ విధంగా ఏ విధంగానైతే రాజు నుంచి మంత్రి వర్గం వరకు మనకు ఏదైతే కేటగిరీస్ ఉంటాయో మినిస్ట్రీస్ అంటాం కదా, ఆ మినిస్ట్రీస్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కూడా ఈ సంవత్సరానికి గాను ఎవరెవరు ఏ ఏ పరిపాలనలో మనకు ఈ సంవత్సరానంతా కూడా వారి పరిపాలన దక్షిణతోటి మనను ముందుకు నడిపించబోతున్నారనే విషయాన్ని ఈ రాజ్యాది నవనాయకుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరానికి గాను కుజుడు రాజు అయితే శని మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. సేనాధిపతిగా శని ఉంటే సస్యాధిపతిగా కుజుడు ఉంటున్నాడు. ధాన్యాధిపతిగా చంద్రుడు ఉంటే అర్ఘ్యాధిపతిగా శని ఉంటున్నాడు. మేఘాధిపతిగా శని, నీరసాధిపతిగా కుజుడు, రసాధిపతిగా గురువు, పశుపాలకుడిగా యముడు, పశు రక్షకుడుగా బలరాముడు ఉంటున్నారు.
పురోహితుడుగా కుజుడు, గణకుడుగా బుధుడు, అశ్వాధిపతిగా కుజుడు, గ్రామాధిపతిగా కుజుడు, దైవజ్ఞుడిగా శుక్రుడు, సర్వాధిపతిగా బుధుడు, వృషభాధిపతిగా చంద్రుడు, చేనేత వస్త్రాధిపతిగా గురువు, వృక్షాధిపతిగా చంద్రుడు, రత్నాధిపతిగా శని, మృగాధిపతిగా శుక్రుడు వ్యవహరిస్తున్నాడు. వీటి ఫలితంగా ఈ సంవత్సరానికి గాను వచ్చేటువంటి నవనాయకుల పరిశీలనతో జగల్లగ్న వర్ష లగ్నాలను అనుసరించి పరిశీలిస్తే ఈ సంవత్సరానికి గాను భవిష్యత్తు వాటి మంచి చెడులు గ్రహస్థితులు గ్రహగమనాల రీత్యా ఈ సంవత్సరంలో కొన్ని సూచనలు తెలుపనున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజుగా కుజుడు, మంత్రిగా శని పరిపాలన చేస్తున్నారు. ఇరువురు ఒకరికొకరు శత్రువులు కావడం వలన దేశ రాష్ట్ర రాజ్య పరిపాలన విషయంలో కొంత కఠినమైనటువంటి పరిపాలన జరిగే అవకాశంగా ఉంటుంది. ప్రజాస్వామ్యానికి కొంత మచ్చ తెచ్చే రీతిలో వ్యవహారం జరగవచ్చు. ఈ సంవత్సరం గ్రహాల్లో అధిక శాతం శాఖలన్నీ కుజుడు, శనియే పరిపాలించడం ద్వారా వాటి ఆధీనంలో ఉన్నందున అన్ని రంగాల్లో కూడా ఒక మొండి వైఖరి జరుగుతుంది. కొంత విచ్చలవిడితనంతో మొండి పరిపాలన చేస్తున్నప్పటికీ ప్రజలు అందుకోవాల్సినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో ప్రజలే పోరాడి తెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేంద్రంలో కూడా ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇతర దేశాల నుండి రుణాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హోంశాఖ పనితీరుపై కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఋతువులను అనుసరించి ఆయా కాలంలో ఎండలు, ఎండవేడి, వర్షములు, చలిగాలులు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ అధిక ఎండలు, వర్షాలు, చలిగాలుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ప్రతిపక్షాలకు అనవసరంగా రాద్ధాంతం చేసే అవకాశంగా ఉంటుంది. ప్రతిపక్షం వారు చేసే కొన్ని ఆగడాలు ప్రజల్లో ఎగవింపుగా కలిగిస్తాయి. ప్రజాబలం పుంజుకోవడం కోసం పార్టీలు అనేక శ్రమలు పడుతూ ఉంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందున వ్యాపారస్తులకు వ్యాపారంలో, వ్యాపార రవాణాలో జనులకు చోరభయం, అగ్నిభయం కనిపించే అవకాశం అధికంగా కనిపిస్తూ రోడ్డు ప్రమాదాలు జరిగే సూచనలు, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కామవాంఛలతో కుటుంబాల్లో తీవ్రమైనటువంటి కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల కన్నా ప్రభుత్వపరమైనటువంటి ఆసుపత్రుల్లో వైద్యం అధికంగా ప్రజలకు అనుకూలించే అవకాశం ఉంది. క్రీడాకారులు ఈ సంవత్సరం దేశానికి మంచి కీర్తి పతాకాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. దేవాలయాలు, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త తరహా ఆలోచనలతో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి గట్టు పరిస్థితి నుండి ఉపశమనం ఏర్పడే అవకాశం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండే అవకాశాలు ఉన్నాయి. తెల్లనివి ముఖ్యంగా ఈ సంవత్సరానికి శని, కుజులు చాలా మటుకు ఆధిపత్యంలో ఉండడం వల్ల ఎర్రని పంటలు మెండుగా వచ్చే అవకాశం ఉన్నాయి. ఫల పుష్పాదులు, సుగంధ ద్రవ్యాలు, రంగులు అమ్మేవారందరికీ కూడా జీవనం సుఖమయంగా కనబడుతుంది. అంటే శ్రామికులకు ఈ సంవత్సరం మంచి ఆనుకూల్యంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ధాన్యములు ధరలు అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని పంటలు సమృద్ధిగానే వస్తాయి. కానీ వాతావరణంలో ఏర్పడేటువంటి అలజడుల వల్ల, ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల, ఈదురుగాలుల వలన ఉపద్రవాలు అధికంగా ఏర్పడవచ్చు. మంచి వర్షాలు పడి నీరు వృధాగా సముద్రంలో కలిసే అవకాశం ఉంది. చిన్న తరహా శ్రామికులకు పారిశ్రామిక రంగం వల్ల దేశానికి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. ఇతర దేశాలకు వెళ్లే వారికి అనుకూలతలు ఎక్కువగా ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. మీడియా రంగంలో ఒకరిపై ఒకరు పోటీతత్వంతో విద్వేషాలను పెంచుకొని ప్రైవేటు ఛానల్ వారి కన్నా ప్రభుత్వ ఛానల్ వారికి పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి. పీఠాధిపతులకు, ఆధ్యాత్మికవేత్తలకు ప్రజల నుండి సహాయ సహకారాలు అధికంగా లభించనుంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో అధిక ఎండ, అధిక వేడి
అధికమైనటువంటి వర్షాలు ఉండడం వల్ల మృగాలన్నీ కూడా జనసంచారం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. క్రీడారంగంతో పాటు అన్ని కళాత్మకమైనటువంటి సాంస్కృతిక రంగాల్లో ప్రజలు, ప్రభుత్వాలు మంచి ఆదరణను ఈ సంవత్సరం పొందుతారు. ఎర్రని భూములు, ఎర్రని వస్త్రాలు, ఎరుపు ధాన్యాదులు వృద్ధి ఎక్కువగా ఉంటాయి. బంగారం, రాగి, పగడము, యంత్రాలు, ఇనుము, బొగ్గు, కాఫీ, డీజిల్ లాంటి ధరలు అధికమయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరానికి ఆగ్నేయ దిశలో ఈదురుగాలులతో కొన్ని చోట్ల తుఫాన్లు, అతి చలిగాలులు వలన అనేక సార్లు వాతావరణంలో అనేకమైనటువంటి మార్పులు కలుగనున్నాయి. శని, కుజులు ఆధిపత్యంతో ఈ సంవత్సరం అధికమైనటువంటి రాజ్యాది నాయకత్వాలు వహిస్తుండడం వల్ల కొన్ని వింత వింత వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉండపోలేదు. యుద్ధ తీవ్రత, నావికా రంగంలో ఉపద్రవాలు, వ్యాపారస్తుల వ్యాపార సంబంధమైనటువంటి ఒడిదుడుగులు ఉండే అవకాశం ఉంది. శస్త్ర, అగ్ని, చోర భయాలు ఈ సంవత్సరం అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వర్షాది ధాన్యాదులు చూసుకుంటే అధిక వేడి, అధిక వర్షము ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో మాత్రం మంచి పంటలు వచ్చే అవకాశం అయితే ఈ సంవత్సరానికి కనిపిస్తుంది. మరి ఈ సంవత్సరానికి ఈ రాజ్యాది నవనాయకుల వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మరి 12 రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ క్రోధి ఈ సంవత్సరానికి గాను సంక్రమ పురుషుడి యొక్క ప్రవేశము పుష్యబహుళ పాడ్యమి మంగళవారం రోజున పునర్వసు నక్షత్ర కుంభలగ్నం నందు ప్రీతి యోగ వేళ బాలవ కర్ణం నందు అనగా 14/1/2025 రోజున పగలు 2:50 సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సంక్రమ పురుషుడు ఈ సంవత్సరము మహోదర అనే నామధేయంతో బిల్వోదకముతో స్నానము చేసి శరీరమంతా కూడా చందనము లేపనంగా పూసుకొని ఎర్రని వస్త్రాలు ధరించి జాజిపూల పుష్పమాలను మెడలో ధారణ చేసుకొని ముత్యాలను భూషణముగా ధరించుకొని పాయసం వెండి పాత్రలో పోసుకొని అరటి పండుతో భోజనము చేస్తూ తన ఆయుధంగా తుపాకీని తీసుకొని ఎర్రని వర్ణము గల కంబలి ఛత్రమును గొడుగుగా చేసుకొని పులి నివాసముగా వాహనంగా చేసుకొని క్రోధ చేష్టతో 4 ముఖాలతో 4 కంఠములతో 8 నేత్రములతో 8 చెవులతో ఎర్రనైన దంతములు గలవాడై అష్టభుజుడైనటువంటి పొడవైన ముక్కు గలవాడై నల్లని కాంతితో 100 యోజనముల పొడవు 12 యోజనముల వెడల్పు కలిగి అతి భయంకరుడై దక్షిణ దిశకు ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఈ రీతిన సంక్రమ పురుషుని ఆగమనం జరుగుతున్నందున బ్రాహ్మణులందు బహు సంఘాదులు ఏర్పడును. ఐకమత్యము లోపించే ఐక్యతలో చేయు ప్రయత్నాలు విఫలం అవుటేగాక ధరలు కూడా ముఖ్యంగా అధికంగా వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో ప్రాణభయం, చోర భయం ఎక్కువగా ఉంటూ పశు వృద్ధి మాత్రం ఈ సంవత్సరం ఎక్కువగా కలుగుతుంది. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం నందు నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని తలస్నానం చేసి బెల్లముతో నువ్వులు చేసి తయారు చేసిన ఉండలని దేవునికి పితృదేవతల ప్రీత్యర్థం నివేదన గావించి అది తీసుకోవడం ద్వారా అనేకమైనటువంటి శుభాలు ఈ సంవత్సరం కలుగుతాయి. ఇకపోతే ఈ సంవత్సరానికి మౌఢ్యమి, కర్తరి, పుష్కర యొక్క నిర్ణయాలు గనక గమనించినట్లయితే ఈ సంవత్సరానికి గాను మౌఢ్యములు గురుమౌఢ్యమి 2, శుక్రమౌఢ్యమి, ఈ గురు శుక్రమౌఢ్యములు 2 కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి. ముందుగా గురుమౌఢ్యమి చైత్ర బహుళ దశమి అనగా మే 3వ తారీఖు 2024 శుక్రవారం నుండి వైశాఖ బహుళ ఏకాదశి అనగా జూన్ 2, 2024 ఆదివారం వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. ఇక రెండవది శుక్రమౌఢ్యమి
చైత్ర బహుళ చవితి అనగా ఏప్రిల్ 28, 2024 ఆదివారం నుండి ఆషాఢ శుద్ధ పంచమి అనగా జూలై 11, 2024 గురువారం వరకు శుక్రమౌఢ్యమి ఉంటూ అందులోనే పాల్గొన బహుళ చవితి ఏప్రిల్ మార్చ్ 18, 2025 మంగళవారం నుండి పాల్గొన బహుళ చతుర్దశి మార్చ్ 28, 2025 శుక్రవారం వరకు కూడా శుక్రమౌఢ్యమి ఉండబోతుంది. గురుమౌఢ్యమి ఏమో ముఖ్యంగా చైత్ర వైశాఖ మాసాల్లో వస్తే గురుమౌఢ్యమి చైత్ర వైశాఖ మాసంలో ఉంటుంది. శుక్రమౌఢ్యమి చైత్రం నుంచి ఆషాఢం వరకు మరియు పాల్గొన మాసంలో ఈ సంవత్సరానికి గాను శుక్రమౌఢ్యమి ఏర్పడనుంది. కర్తరి నిర్ణయం కనుక చూసుకున్నట్లయితే చైత్ర బహుళ ఏకాదశి అనగా మే 4, 2024 శనివారం నుండి వైశాఖ బహుళ పంచమి మే 28, 2024 మంగళవారం వరకు వాస్తు కర్తరి ఉంది. ఇందులో వైశాఖ శుద్ధ చవితి అనగా మే 11వ తేదీ 2024 శనివారం నుండి మే 25, 2024 శనివారం వరకు ఈ వాస్తు కర్తరిలోనే అగ్నికర్తరి కూడా వస్తుంది. ఈ సంవత్సరానికి ఈ క్రోధినామ సంవత్సరంలో చైత్ర బహుళ అష్టమి అనగా మే 1వ తారీఖు 2024 బుధవారం రోజున గురువు వృషభ రాశిలో ప్రవేశిస్తున్నందున ఈ సంవత్సరానికి నర్మదా నది పుష్కరాలు రాబోతున్నాయి. ఈ నర్మదా నది పుష్కరాలు మే 1వ తారీఖు 2024 బుధవారం నుండి మే 12, 2024 ఆదివారం వరకు కూడా ఈ నర్మదా నది పుష్కరాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ నర్మదా నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో మనం వీటిని చూడవచ్చు. ఈ సంవత్సరం కార్తెల విషయానికి కూడా చూసుకుంటే అశ్విని కార్తె, భరణి కార్తె, రోహిణి కార్తె ఇలా కార్తెల విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి గాను శనిగ్రహానికి అధికమైనటువంటి కార్తెలు రావడం వలన ముఖ్యంగా ఏప్రిల్లో అశ్విని భరణి కార్తెలందు వేడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, మేఘ గర్జనలు, వడగండ్ల వర్షాలు ఉండే అవకాశంగా ఉంది. అధిక మోస్తారుగా గాలి దుమారాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మే నెలలో కృత్తికా, రోహిణి కార్తెలయందు కొన్ని ప్రాంతాల్లో అధికమైన ఎండలు మండిపోతూ ఉంటాయి. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తెలంగాణ అంతటా కూడా చెదురుమదురు వర్షాలు, ఆంధ్ర ప్రాంతంలో ఓ మోస్తారు వర్షాలు, కోస్తాలో అధికమైనటువంటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మృగశిర ఆర్ద్ర కార్తెలైన జూన్లో నైరుతి ఋతుపవనాల గురించి రైతులు ఎదురు చూస్తూ ఉంటారు. వాతావరణం అనూహ్య రీతిలో అనేక మార్పులు కలుగుతుండడం వల్ల ప్రజల్లో భయాన్ని కలిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు నెలలో తెలంగాణ యందు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పునర్వసు పుష్యమి కార్తెలు జూలై నెలలో సముద్ర తీరంలో తుఫాను ఏర్పడే ప్రభావం ఉంటుంది. ఆశ్లేష మగా కార్తెలు అనగా ఆగస్టు నెలలో కొన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు, మరికొన్ని చోట్ల సామాన్య వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసలు వర్షాలే లేకుండా ఉండే అవకాశం ఉంది. పుబ్బ ఉత్త కార్తెలలో సెప్టెంబర్ నెలలో అల్పపీడనం, అధిక గాలులు ఉండే అవకాశం ఉంది. మిగిలిన కార్తెలలో వాతావరణం అనేక మార్పులు చేర్పులు జరుగుతూ అధిక చలి, అధిక వేడి, అధిక వడగాలులు, అధికమైనటువంటి రాత్రుల్లో వచ్చేటువంటి చలిగాలులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఈ సంవత్సరానికి మనకు కనిపిస్తుంది. ఈ సంవత్సరానికి గాను వర్ష ధాన్యాదులు చూసుకున్నట్లయితే వర్షం 5 పాళ్లు, ధాన్యం 11 పాళ్లు, శీతం 5%, తృణం 13%, ఉష్ణం 17%, మారుతం 13%, ప్రజాబుద్ధి వృద్ధి 15%, తన్నాశనం 15%, రాజ విదర్భం 11%, ఉగ్రం 5%, పుణ్యం 5%, పాపం 5%, వ్యాధి 15%, ఉపశమనం 17%, ఆచారం 7%, అనాచారం 7%,
జననాలు 5%, మరణాలు 5%, దేశోపద్రవాలు 11%, దేశ స్వాతంత్ర్యం 9%, చోరభయం 19%గా ఉండనున్నది, తన్నాశనం 9%, అగ్నిభయం 15%, తన్నాశనం 5%, మృగోపద్రవం 15, మృగక్షయం 13, కీటక భయము 17, తన్నాశనం 11, మూషిక భయం 13, తన్నాశనం 7, సర్వోపద్రవాలు 11%, తన్నాశనం 9%, కామం 19%, లోభం 7%, మోహం 7%, మదం 3%, మాత్సర్యం 13%, సుఖం 3 పాళ్ళు, దుఃఖం 7 పాళ్ళు, భోగం 9 పాళ్ళు, విడంబం 9 పాళ్ళు, మనోవేదన 7 పాళ్ళు, ద్వేషం 3 పాళ్ళు, ప్రతి ఒక్కరికి ప్రతిష్ట 15 పాళ్ళు, అప్రతిష్ట 9 పాళ్ళు, ద్యూతము 19%, మత్తత 10%, విశ్వాసం 8%, పురుష వృద్ధి 11%, స్త్రీ వృద్ధి 19%, హేతువాదం 9, భయం 15, శౌర్యం 3, సత్యం 17, అసత్యం 19, విశ్వాసం 5, అవిశ్వాసం 7, దయ 9, నిర్దయ 11, న్యాయం 13%, అన్యాయం 15%, సస్యవృద్ధి 8%, తన్నాశనం 5%, పశువృద్ధి 6%, తన్నాశనం 7%, క్షుధము 9%, తృష్ణము 7%, నిద్ర 19%, ఆలస్యం 13%, ఉద్యోగం 11%, శాంతం 3%, క్రోధం 11 పాళ్ళైతే లోభం 3 పాళ్ళు, మిత్రభేదం 1%, ఇష్టత 13%, రస నిష్పత్తి 7%, ఫల నిష్పత్తి 11%, గోమయం 4%, తన్నాశనం 13%, సస్య కీటకం 1%, తన్నాశనం 1%, శలభ వృద్ధి 4%, తన్నాశనం 10%, మశక వృద్ధి 1%, తన్నాశనం 7%, మద్గుణం 4%, తన్నాశనం 7%, వృశ్చిక వృద్ధి 10%, తన్నాశనం 10%, వ్యాఘ్ర వృద్ధి 13%, తన్నాశనం 10%, సువర్ణ వృద్ధి 9%, రజక వృద్ధి 6%, తామ్ర వృద్ధి 0, కాంస్య వృద్ధి 8, లోహము వృద్ధి 12%, అయోమయం 8, సీసం 10, రసవృద్ధి 6, నారికేలం 13, మాతులుంగం 19, జంబీర 16, ఖర్జూర 10, అరటిపండు 19%, మామిడి 7%, చింతకాయ 21%, కపీత వెలగపండు 19%, చింతపండు 25%, ఉసిరి 1%, అతివృష్టి 17 పాళ్ళు ఉంటే అనావృష్టి 3 పాళ్ళు ఉంది, స్వచక్రభయం 17% ఉంటే పరచక్రభయం 9% ఉంది, స్వప్నం 6, సుషుప్తి 6, జాగ్రత్త 0, పై శూన్యం 8, క్రోధం 12, జ్ఞానం 10, అజ్ఞానం 10, భక్తి 6, ధాన్యం 0, దాస్యం 0, అండజం 11, స్వేదజం 11, ఉద్బీజ 5%, జరాయుజ 13%, స్థావరం 17, జంగమ వృద్ధి 13, విద్యుత్ 1%, శీలపాతం 1%, గర్జితం 3%, ఉత్సాహం 9%, నిరుత్సాహం 9%. ఈ క్రోధినామ సంవత్సరంలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి వర్షధాన్యాదుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు వర్షం 5% పడుతుంది, కానీ ధాన్యం 11% వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ధాన్య వృద్ధి, ఇందాక ఎన్ని గాలులు వడగాలులు అధికమైనటువంటి వానలు ఎండలు ఉన్నప్పటికీ కూడా సస్య వృద్ధి కనిపిస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా వీటిని కూడా మనము ఆ ఒక దృక్పథంతో కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ప్రజావృద్ధి ఎంతైతే ఉంటుందో అంతే తన నాశనంగా 15% కనిపిస్తుంది. కాబట్టి కామ క్రోధ లోభాదులన్నీ కూడా అధికంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ తద్వారా వచ్చేటువంటి సంతానం అంటే ఇందాక చెప్పుకున్నాం, స్త్రీ 15%, పురుషుడు 11%, అంటే అంత వృద్ధిలో ఉండబోతుంది. ఉద్యోగ వ్యవస్థలో కూడా ఈ సంవత్సరం అధికంగా ఉంటుందని ఇందాక చెప్పుకున్నాం. ఈ సంవత్సరానికి గాను 11%గా ఉద్యోగం అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు నిద్ర అనేటువంటి విషయంలో 11 పాలు ఉంది. పురుష వృద్ధి, స్త్రీ వృద్ధిలో స్త్రీ వృద్ధి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది.
కామం ఎక్కువగా ఉండి లోభమోహాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు అవసరం. దేశంలో చోరభయం అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం, అగ్నిభయం ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. దేశోపద్రవాదులు ఏర్పడే అవకాశం కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. దేశానికి వ్యక్తులకు ప్రతిష్ట 15%, అప్రతిష్ట 9% ఉంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరము. ఎంత మంచి కొంచెం మనకు ఎక్కువగా కనిపిస్తున్నా చెడు కూడా మనకు దగ్గరలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఉత్సాహంగా ఎన్ని పనులు చేసినా కూడా నిరుత్సాహం కూడా అన్నే పాళ్ళు మనకు సమతుల్యంగా ఉండడం వల్ల మానసికంగా కృంగిపోకుండా ప్రతి విషయంలో ధైర్యంగా ఉండాలని సూచన చేయడం జరుగుతుంది. ఇవి ఈ సంవత్సరానికి ఉండేటువంటి రాజ్యాది నవనాయకుల ద్వారా వచ్చేటువంటి వర్ష ధాన్యాదులు మౌఢ్యవి కర్తరులు ఈ విషయంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 12 రాశుల వారికి అంటే మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యాతుల ఈ రాశుల 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరానికి గాను మేష రాశి వారికి ఆదాయం 8 పాళ్ళు, ఖర్చు 14 పాళ్ళు, సంఘంలో గౌరవం 4 పాళ్ళు, అవమానం 3 పాళ్ళు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2%, ఖర్చు 8%, సంఘంలో గౌరవం 7%, అవమానం 3%. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5%, ఖర్చు 5%, రాజ్యపూజం 3%, అవమానం 6%. కర్కాటక రాశి వారికి 14 ఆదాయం, 2 ఖర్చు. కర్కాటక రాశి వారికి గౌరవం 6 పాళ్ళు, అవమానం 6 పాళ్ళు. సింహరాశి వారికి 2 ఆదాయం, 14 ఖర్చు. సంఘంలో గౌరవం, అవమానాలు 2% ఉండబోతున్నాయి. కన్యా రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు. 5 గౌరవిస్తే 2 అవమానిస్తారు. తులారాశి వారికి ఈ సంవత్సరం 2 ఆదాయం, 8 ఖర్చు. సంఘంలో 1 గౌరవిస్తే 5 అవమానపరుస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు. 4 సంఘంలో గౌరవిస్తే 5 సంఘంలో వ్యతిరేకంగా ఉంటారు. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం 14 ఆదాయం, 5 ఖర్చు. సంఘంలో 7 గౌరవిస్తే 5 అవమానపరుస్తూ ఉంటారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం 14 ఆదాయం, 14 ఖర్చు. సంఘంలో 3 గౌరవిస్తే 1 అవమానిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు. సంఘంలో 6 గౌరవిస్తే 1 అవమానిస్తారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం 11 ఆదాయం, 5 ఖర్చు. సంఘంలో 2 గౌరవిస్తే 4 చెడుగా చూస్తూ ఉంటారు. ఇలా ద్వాదశ ఈ 12 రాశుల వారికి ఆదాయ వ్యయ, రాజ్యపూజ, అవమానాలు ఈ విధంగా ఉంటే నక్షత్రాదిగా ఈ సంవత్సరానికి గాను మనము వచ్చేటువంటి ఈ 12 నెలలలో 3 భాగాలుగా కనుక చేసుకున్నట్లయితే మనము వచ్చేటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో ఆయా నెలకి 4 చొప్పున 3 భాగాలుగా విభజించుకున్న తర్వాత ఈ సంవత్సరం అశ్విన్యాది 27 నక్షత్రాల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. మీ నామ నక్షత్రాన్ని అనుసరించి కావచ్చు, జాతక రీత్యా మీ యొక్క పేరును అనుసరించి, జన్మ నక్షత్రాన్ని అనుసరించి మీకు అశ్విన్యాది ఈ 27 నక్షత్రాలు గనక ఉన్నట్లయితే మా పేరును బట్టి మంచుకుంది కదా అని మాత్రమే కాకుండా వ్యవహారికంగానే కాకుండా జాతక రీత్యా కూడా ఉండే మంచి చెడులను చూసుకుంటూ ఈ సంవత్సరం మనం మెదులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మన నామ నక్షత్రాన్ని అనుసరించి, జన్మ నక్షత్రాన్ని అనుసరించి వచ్చే ఈ 27 నక్షత్రాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. అశ్విని నక్షత్రం వారికి ముందు 4 నెలలు 2%, మధ్య 4 నెలలు 1%, చివరి 4 నెలలు శూన్యంగా ఉండబోతుంది. అంటే ఇక్కడ సరి సంఖ్య
అయినట్లయితే సమాన లాభం ఉంటుందని, సున్నాలు వచ్చినట్లయితే నిష్ఫలితంగా ఉండి కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే సూచించడం జరుగుతుంది. కాబట్టి ఈ అశ్విని నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 2 పాలుగా, మధ్యలో 4 నెలలు 1 పాలుగా, చివరి 4 నెలలు శూన్యంగా ఉంటుంది. భరణి నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 5% మధ్య చివర సంవత్సరాంతం వరకు 2% ఉంటుంది. కృత్తికా నక్షత్రం వారికి మొదటి 8 నెలలు చాలా జాగ్రత్తల అవసరం, శూన్యంగా ఉంటుంది. చివరి 4 నెలలు మాత్రం 4% మంచిగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 3%, తర్వాత వత్సరాంతం వరకు కూడా 8 నెలలు కూడా 1% ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి ఈ సంవత్సరం మొదటి 4 నెలలు 6గా ఉంటుంది, మధ్య 4 నెలలు 2, చివరి 4 నెలలు 3గా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 1%, సంవత్సరాంతం వరకు కూడా శూన్యంగా కనిపిస్తుంది. పునర్వసు నక్షత్రం వారికి మొదటి 4 నెలలుగా 4%, మధ్య 4 నెలలు 1%, చివరి 4 నెలలు 2%గా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 7%, మధ్య 4 నెలలు 2%, చివరి 4 నెలలు 4% కనిపిస్తుంది. ఆశ్లేష నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 2%, మధ్య 4 నెలలు శూన్యం, చివరి 4 నెలలు 1%గా కనిపిస్తుంది. మఖా నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 5%, మధ్య 4 నెలలు 1%, చివరి 4 నెలలు 3%గా ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి మొదటి 4 నెలలు శూన్యంగా, మధ్యలో 2గా, చివరిలో 0గా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారికి ముందుగా 3, మధ్యలో శూన్యంగా, చివరి 4 నెలలు 2 ఉంటుంది. హస్తా నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 6, మధ్యలో 1, చివరన 4. చిత్తా నక్షత్రం వారికి మొదటన 1, మధ్యలో 2, చివరి 4 నెలలు 1గా చూస్తుంది. స్వాతి నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 4, మధ్యలో శూన్యం, చివరన 3. విశాఖ నక్షత్రం వారికి మొదటన 7, మధ్యలో 1, చివరన 0. అనురాధ నక్షత్రం వారికి ఈ సంవత్సరాంతము కూడా మధ్యస్థంగా 2 చూపిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మొదటిన 5, మధ్యలో శూన్యం, చివరి 4 నెలలు 4 చూపిస్తుంది. మూలా నక్షత్రం వారికి మొదటి 4 నెలలు శూన్యం, సంవత్సరాంతం వరకు కూడా 1 చూపిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 3, మధ్యలో 2, చివరి 4 నెలలు 3గా చూపిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 6గా, చివరి సంవత్సరాంతరం వరకు కూడా శూన్యంగా చూపిస్తుంది. శ్రవణ నక్షత్రం వారికి మొదటి 2 దఫాలు కూడా 1%గా, చివరి 4 నెలలు మాత్రం 2 దఫాలుగా చూపిస్తుంది. ధనిష్ఠ నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 4, మధ్యలో 2, చివరిన 4 నెలలు కూడా 4% చూపిస్తుంది. శతభిష నక్షత్రం వారికి మొదటి 4 నెలలు 7, చివరన మధ్యలో 0, చివరన 1. పూర్వభాద్ర నక్షత్రం వారికి మొదటిన 2, మధ్యలో 1, చివరన 2. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మొదటిన 5, మధ్యలో 2, చివరన శూన్యం. రేవతి నక్షత్రం వారికి మొదటి 8 నెలలు శూన్యంగా ఉంటూ చివరి 4 నెలలు కొంత ఉపశమనంగా 2గా చూపిస్తుంది. అంటే మనకు ఇందాక చెప్పినట్టుగా ఈ 12 నెలల్ని 3 భాగాలుగా చేసుకున్నాం కదా, 4 నెలలుగా. అలా ఇప్పుడు చెప్పినట్టుగా మనకు ఏ స్థితిలో ఏ 4 నెలల్లో మనకు బాగా వృద్ధిగా ఉందో, మనకు అనుకూలంగా అధిక సంఖ్యగా కనిపిస్తుందో, మనకు 4 కన్నా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ 4 కన్నా 7, 8, 9గా కూడా కొంతమందికి ఉన్నది. కాబట్టి అలా 4 కన్నా ఎక్కువ ఉన్నవారు ఏ కార్యం చేయడానికైనా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిని గోచరించవచ్చు. 0, 1 గనక ఉన్నట్లయితే వారు చేసేటువంటి పనులలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి సూచన కనిపిస్తుంది. 2, 3 సంఖ్యలు గనక ఉన్నట్లయితే చేసే పనులలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి వ్యవహరించాలనేటువంటి సూచన ఈ సంఖ్యల ద్వారా ఈ 12 నెలలు మనకి ఏ విధంగా ఉండబోతుందో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలా ఈ సంవత్సరాంతము కూడా ప్రతి ఒక్కరు కూడా తమకుండేటువంటి రాష్ట్రాది నవనాయకులు ఏ విధంగా ఉండబోతున్నారు,
ఈ సంవత్సరంలో రాజ్య పూజ అవమానాలు ఏ విధంగా ఉంటున్నాయి, నక్షత్రాలను అనుసరించి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. దీని ద్వారా ఈ సంవత్సరాంతం వరకు కూడా మనము ఏ సమయంలో ఏ కార్యక్రమాలు చేసుకోవాలనేటువంటి విషయాలను తెలుసుకుంటూ, మీకు జాతకరీత్యా గోచారరీత్యా ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా కార్యాన్ని ప్రారంభించాలన్నా మీ దగ్గరలోని పురోహితులను సంప్రదించి తద్వారా మీకుండేటువంటి మంచి చెడులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరంలో మీరు ఏ ఏ పనులు చేయగలుగుతున్నారో, మీరు చేసేటువంటి పనులలో ఎంతవరకు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని ఆయా పనులు ప్రారంభించవలసిందిగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి క్రోధినామ ఉగాది సంవత్సరాంతరం వరకు కూడా సుఖ సంతోష భోగభాగ్యానందాలతో ఉండడానికి, ఈ సంవత్సరం అంతా కూడా కుజ శనిల యొక్క పరిపాలన అధికంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మంగళవారం గణపతి ఆలయాలకు గాని, ఆంజనేయ స్వామి ఆలయాలకు గాని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు గాని, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు గాని వెళుతూ తత్సంబంధమైనటువంటి దేవతా పూజలు ప్రతి ఒక్క ద్వాదశ రాశుల వారందరూ కూడా చేసుకోవాలనేటువంటి సూచన అధికంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరానికి గాను మనం గమనించాము, కుజుడు మరియు శనియే ఈ సంవత్సరానికి పరిపాలనలో ఎక్కువ శాతంగా ఉన్నారు కాబట్టి వివాహాదుల విషయంలో కూడా ఈ సంవత్సరం మౌఢ్యమి చూసినట్లయితే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, అలాగే సామాన్యంగా భాద్రపదం, ఆ తరువాత పుష్యమాసాదులు తో పాటుగా ఫల్గుణ మాసంలో కూడా ఈ సంవత్సరంలో మౌఢ్యములు, కర్తరిలు ఇవన్నీ అధికంగా ఉండడం వల్ల దాదాపుగా 6 నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండేట్టుగా కనిపిస్తలేవు. కావున శుభకార్యాలు చేయాలన్నా, వివాహాది గృహప్రవేశ గృహారంభాలు చేయాలన్నా మీకున్నటువంటి ఈ కొద్ది సమయంలో మీకుండేటువంటి గ్రహ బలాలను చూసుకొని తద్ ఉపశమనంగా ఏదైనా శాంతి పూజలు అవసరంగా ఉంటే చేసుకొని ప్రతి శుభకార్యాన్ని కూడా ఆచరించవలసిందిగా సూచన చేస్తూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ సంవత్సరమంతా కూడా తప్పనిసరిగా ప్రతి గణపతి ఆలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి, అలాగే శివుని ఆలయానికి వెళ్తూ ఉండండి, వెంకటేశ్వర స్వామి ఆరాధనలు కూడా చేస్తూ ఉండండి. కాలపురుషుడైనటువంటి పరమేశ్వరుడు అనుగ్రహం లేనిదే ఏ విషయం కూడా జరగదు కాబట్టి కాలాలకు ఆధీనంగా ఉండేటువంటి పరమేశ్వరుడు యొక్క సేవ, శివాభిషేకాదులు, రుద్రాభిషేకాలు, ఒక చెంబడి నీళ్లు పోస్తేనే తృప్తిపడేటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధించడం ద్వారా ఈ సంవత్సరం అనేక మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి, రైతులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు, అలాగే అన్ని రంగాలలో కూడా జాగ్రత్తలు అధిక అవసరంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంత అధికమైనటువంటి శ్రమను కనబరచాల్సిన అవసరం కూడా ఉంటుంది. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి ప్రతి మాట జాగ్రత్తగా వ్యవహరిస్తూ సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రేమగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ సంవత్సరంలో మనకుండేటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోయి వారి నుండి క్రోధమును మనము తిరిగి పొందకుండా ఉంటాము. మనం చెప్పాము ఈ సంవత్సరానికి క్రోధి నామ సంవత్సరం. మనం ఏది కోరితే అది వస్తుంది, అంతే, ఒకటే మాట. కోపం చూపిస్తే కోపం వస్తుంది, ప్రేమ చూపిస్తే ప్రేమ వస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగానైనా శాంతిగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా దేవాలయ దర్శనాలు చేసుకుంటూ తత్సంబంధమైనటువంటి ఉపశమనాలను పొందండి అంటూ మరలా తెలుపుతూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతో భ్రువంతు. ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ సూర్యవరదాయ కుమార గురవే సురాసురవందితాయ సర్పభూషణాయ శశాంకశేఖరాయ సర్వమాలాలంకృతదేహాయ ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ త్రాహి త్రాహి దేహి దేహి అవతర గం గణపతయే వక్రతుండ గణపతయే సర్వపురుషవశంకర సర్వదుష్ట మృగవశంకర
వశీకురు వశీకురు సర్వదోషాన్ బంధయ బంధయ సర్వవ్యాధీన్ నికృంతయ నికృంతయ సర్వ విషాని సంహర సంహర సర్వదారిద్ర్య మోచయ మోచయ సర్వశత్రూన్ ఉచ్చాటయోనుచ్చాటయ సర్వసిద్ధిం కురు కురు సర్వకార్యాణి సాధయ సాధయ ఓం గాం గీం గూం గైం గౌం గహ హుం ఫట్ స్వాహా.